అంతర్నాడు ఇంతర్నాడే అన్నట్లుంది కమలం పార్టీ పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సవాల్ చేసినట్లే జరిగింది. పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటున్న పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. సరైన అభ్యర్థిని దించకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు కొందరు. అభ్యర్థి ఎంపికపై నేతల అసంతృప్తిని అధిష్టానం ఎందుకు పట్టించుకోలేదు? కనీసం పార్టీలో వాయిస్ ఉన్న నాయకులు కూడా ప్రచారానికి ఎందుకు దించలేదు? ఇప్పట్లో మీడియా ముందుకు రానని పార్టీ ఎమ్మెల్యేనే సభ్యం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? బీజేపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు. పార్టీ కోసం ఎంతటి వారినైనా విమర్శించేందుకు వెనుకాడని నేతలు ఉన్నారు. అలాంటి ఫైర్ బ్రాండ్స్ నిజామాబాద్ జిల్లాలోనే 3 ఉన్నారు. అయితే రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ ఫైర్ బ్రాండ్స్ కి తెగ ఇరిటేషన్ వస్తోందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ముగ్గురే. ఆ 3 నేతల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరిపైనైనా ఈ 3 నేతలు చేసే విమర్శలు నశాలాని కంటేంత ఘాటుగా ఉంటాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఈ 3 నేతలు మీడియా ముందు మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదు. మైకు దొరికితే మాటల మూత మోగించే ఫైర్ బ్రాండ్ లీడర్స్ జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత సైలెంట్ గా ఉంటున్నారట. ఉప ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు మాట్లాడేందుకు ఆసక్తి చూపించకుండా దూరంగా ఉండిపోయారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఎంపీ అరవింద్, రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి వంటి నేతలు తమ బాధ్యతగా కృషి చేస్తున్నారు. తమ స్పీచ్లతో యువతలో ఉత్సాహం నింపుతున్నారు. యువత పార్టీకి అట్రాక్ట్ అయ్యేలా సదరు నేతలు కష్టపడుతున్నారు. తాము ఇంత చేస్తున్న అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. బాహాటంగా బయటికి చెప్పుకోలేకపోతున్నా రాష్ట్ర బీజేపీలో కీ రోల్ పోషిస్తున్న కొందరు ఇందూరు జిల్లా నేతలు జరుగుతున్న పరిణామాలపై లోలోన మదన పడుతున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం తాము ఇంత కష్టపడుతున్నా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎన్నిక విషయంలో తమకు కనీసం సమాచారం లేదంటూ కొందరు నేతలు ఫీల్ అవుతున్నారట. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డినే అడగండంటూ వెళ్లిపోయారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయితే జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత మీడియా ముందుకు రావడం లేదు. ఏకంగా 3 నెలల దాకా ఏ ఛానల్ డిబేట్ కి కూడా వెళ్లబోనని తనకు తాను ఆంక్షలు విధించుకున్నారట రాకేష్. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన పైడి తర్వాత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. నిధుల కోసం అసెంబ్లీలో సీఎం పైనే విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యేపై మాట్లాడడానికే భయపడేవారు. రాకేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఆర్మూర్ ప్రజలు ఆయన వైపు అట్రాక్ట్ అయ్యారు. మరోవైపు పార్టీ బలోపేతానికి సిన్సియర్ గా పనిచేస్తున్న రాకేష్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత కొంత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికలో పొరపాట్లు, రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగేలా ఉన్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే మదన పడుతున్నారట. ఎక్కడికి వెళ్లినా ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారట. అందుకే ఏకంగా 3 నెలలు మీడియా ముందుకు రావద్దని డిసైడ్ అయ్యారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్నది హైదరాబాద్లో అయినా బీజేపీకి డిపాజిట్ కూడా రాని ఎఫెక్ట్ ఇందూరు నేతలపై పడిందంటున్నారు.